హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు కుక్క మాంసం ముక్క. అనగనగనగనగనగా ఒక రోజున ఒక కుక్క బజార్లో పోతుంటే దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానికి ఉదయం నుంచి చాలా ఆకలిగా ఉంది, కానీ ఎక్కడా ఆహారం దొరకలేదు. ఎట్టకేలకు బజార్లో అలా పోతూ ఉంటే ఒక మాంసం కొట్టు ముందు ఒక ముక్క దొరికింది. ఆ ముక్కను తినడం అక్కడ దానికి ఇష్టం లేదు. హాయిగా కాలువ ఒడ్డున కూర్చుని ఆకలి తీర్చుకుందాం అనుకుని ఆ కాలువ ఒడ్డు దగ్గరికి పోయి కూర్చుంది. ఎవరూ లేని చోట తింటాననుకుని కాలువ మీద ఉన్న చిన్న వంతెన దాటి అవతల వైపుకు పోతూ పోతూ నీళ్లలోకి చూసింది. అక్కడ ఒక కుక్క దాని నోట్లో కూడా మాంసం ముక్క కనిపించేది. అది తన నీడ అని దానికి తెలియదు. అబ్బా, ఈ మాంసం ముక్క ఎంత బాగుందో, నా దగ్గర ఉన్న దానికంటే ఆ ముక్కే ఎంతో బాగుంది, పెద్దదిగా ఉందని ఆశపడింది. ఆ ముక్క కూడా నాకు వస్తే నాకు 2 ముక్కలు ఉంటాయి, హాయిగా తినచ్చు అని గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. వెంటనే నేను గట్టిగా మురిగితే ఆ కుక్క హడలిపోయి ఆ మాంసాన్ని వదిలేసి పారిపోతుందని అనుకుని భౌ 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 అని అరిచింది. ఇది మొరిగితే ఆ కుక్క జవాబుగా ఏమీ మొరగలేదు, కానీ ఒక చప్పుడు మాత్రం వినిపించింది. అది కుక్క నోట్లోని మాంసం ముక్క నీళ్లలో పడిన చప్పుడు. అయ్యో, లేనిదాన్ని నమ్మి ఉన్నది కూడా పోగొట్టుకున్నానే అంటూ ఏడుస్తూ కూర్చుంది. చూసారా ఫ్రెండ్స్, అందుకే లేనిదానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది అంటారు. అందుకోసం మన దగ్గర ఉన్నదాన్ని బట్టి హాయిగా బతకడం నేర్చుకోవాలి. సరేనా ఫ్రెండ్స్, ఈ కథ నచ్చింది అనుకుంటాను. రేపు మీ ముందుకు మరొక మంచి కథతో వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందన ఎలా ఉందో కామెంట్ కూడా చెప్పండి.